అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా అయ్యా. ఇదిగో ఇందులో రైస్ ఉన్నది, తిను. ధర్మ ప్రభువులు. శివయ్య, ఈరోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం నీ కొండకొచ్చి నీ దర్శనం చేసుకునేవాడిని, ఎవరైనా పెడితే ప్రసాదం తినేవాడిని. కానీ ఈ సంవత్సరం నాకు ఆ అదృష్టం లేదు. కాలిరిగింది, కదల్లేను, నీ కాడికి రాలేను. అయినా నువ్వు అన్ని చోట్ల ఉంటావు కదా, సర్వాంతర్యామివి. నాలో ఉంటావు, ఈ అన్నంలో ఉంటావు. ఈ తంబాన్ని సుత్తుంటే లింగాకారంలా ఉంది. శివయ్య, ఇదిగో ఇది నీ ముద్ద. అన్నా లిఫ్ట్ అన్నా, అన్నా లిఫ్ట్ అన్నా, లిఫ్ట్ అన్నా. కొండకెళ్ళాలన్నా శివరాత్రికి. ఒక్కడు కూడా ఆపట్లేదు. బాబు ఇలా రా. నువ్వే రావచ్చుగా. నా కాలే బాగుంటే నేను ఎందుకు రమ్మంటాను బాబు, ఇలా రా. ఈయన చూస్తే అడుక్కున్నోళ్ళ ఉన్నాడు, దగ్గరికి వెళ్తే డబ్బులు అడగడు కదా. ఇదిగో మళ్ళీ అక్కడికి వచ్చాక నన్ను డబ్బులు అడగకూడదు. అడగను రా. ఎందుకంటే నువ్వు నేను సేమ్ బ్యాచ్. అడగనులే. అయితే ఓకే. ఏంటి? ఒక్క నిమిషం. బాబాయ్, నా దగ్గర డబ్బులు లేవని తెలిసి నువ్వు ముష్టి ఎత్తుకుని దాచుకున్న డబ్బుల నుంచి సగం ముష్టి తీసి ఈ ముష్టోడికి ముష్టిగా ఇచ్చావు బాబాయ్. నువ్వు నిజంగా మనసున్న ముష్టోడు బాబాయ్ నువ్వు. ఇది నీకు కాదు, నా శివయ్యకి ఉండిలో ఎయ్యి. ఖర్చులన్నీ బాగా చూసుకుందాలే బాబు. అయినా శివయ్యి, ఆ శివయ్య దగ్గరికి వెళ్ళడానికి ఈ శివయ్య ఇచ్చారని చెప్తాలే. బాబు అయ్యా బాబు. ఏటయ్యా నవ్వుతున్నావు? నేనెవరో తెలుసా? తెలుసు. నువ్వెవరో తెలుసు, నీ కథ ఏంటో కూడా తెలుసు. ఏటో చెప్పు. ప్రతి సంవత్సరం నువ్వు శివరాత్రికి కొండకి వెళతావట, నీకిష్టమైన ఈ శివయ్యని దర్శించుకుంటావట, ప్రసాదాన్ని తింటావట. ఈసారి కాలు బాలేక వెళ్ళలేకపోయావట, ఎవరో నీ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడట, నువ్వు బాధపడుతున్నావట. అంతేనా అట? అంతే అట. నువ్వెవరు? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు గదా. మరి నా ముద్ద నాకు పెట్టవా? అంటే నువ్వు నా శివయ్యవా? నేనే. శివ, నా శివయ్య, శివయ్య. ప్రతి సంవత్సరం నువ్వు నా దగ్గరకు వస్తావు, ఈసారి నేనే నీ దగ్గరకొచ్చాను. నువ్వు నా కోసం వచ్చావా? నీ దగ్గర డబ్బులు తీసుకొని అతను నా దగ్గరకొచ్చాడు. నువ్వు నడవలేకపోతున్నావని నేనే నీ దగ్గరకొచ్చాను. శివ, శివయ్య. మరి నా ముద్ద నాకు పెట్టవా? ఎందుకు పెట్టను? శివయ్యకి ఎంగిలైపోయింది సామి. కన్నప్ప మాంసం పెడితేనే తిన్నాను, నువ్వు ఎంగిలి ముద్ద పెడితే తిననా? తిను సామి. నా కడుపు నిండింది, నీ కడుపు కూడా నిండాలి కదా, నువ్వు కూడా తిను. నా కడుపు కూడా నిండిపోయింది సామె. నేను చూసిన తర్వాత నా కడుపు నిండిపోయింది. నా జన్మ ధన్యమైపోయింది సామె. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివయ్య, శివయ్య, శివయ్య. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నువ్వు నా దగ్గరికి రాలేకపోతేనే నేనే నీ దగ్గరకు వచ్చాను. ఇదే
ఈ శివతత్వం